యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. నాగమల్లి తోటలలో ఈ వలపు బాటలలో, నాగమల్లి తోటలలో ఈ వలపు బాటలలో, నాటిని పాటలనే నా మనసు పాడినదే, నాటిని పాటలనే నా మనసు పాడినదే, నాగమల్లి తోటలలో. వెలశావే ప్రతి ఘడియ నా బ్రతుకు స్వర్గమని పిల్చావే, నా హృదయ కోవెలలో దేవతగా వెలశావే ప్రతి ఘడియ నా బ్రతుకు స్వర్గమని పిల్చావే, ఆనాటి వెన్నెలలో నన్ను నే మరిచానే, ఆనాటి వెన్నెలలో నన్ను నే మరిచానే, ఈనాడు నా గతమే శాపమై మిగిలేనే, నాగమల్లి తోటలలో ఈ వలపు బాటలలో, నాగమల్లి తోటలలో ఈ వలపు బాటలలో, నాటిని పాటలనే నా మనసు పాడినదే, నాగమల్లి తోటలలో. కొండ ఈ కోన ఆనాడు పులకించే, నువ్వులేని వేళ అణువణువు విలపించే, ఈ కొండ ఈ కోన ఆనాడు పులకించే, నువ్వులేని వేళ అణువణువు విలపించే, నువ్వెళ్ళిపోగానే చిరునవ్వు మరచానే, నువ్వెళ్ళిపోగానే చిరునవ్వు మరచానే, నట్టనడి సముద్రంలో నావనై ఉన్నానే, నాగమల్లి తోటలలో ఈ వలపు బాటలలో, నాగమల్లి తోటలలో ఈ వలపు బాటలలో, నాటిని పాటలనే నా మనసు పాడినదే, నాటిని పాటలనే నా మనసు పాడినదే, నాగమల్లి తోటలలో. సుధా,
నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అదేంటి అలా అడిగారు? మీరు పుట్టి పెరిగిన ఊరు, మీరు గౌరితో కలిసి తిరిగిన చోట్లు నేను చూడాలనుకోకూడదా? రాసుదా, నీకు ఈ అలవాటుందా? మనసులో ఏదన్నా తలుచుకుని అమ్మవారికి ముడుపు కడితే వెంటనే అది నెరవేరుతుందని పెద్దలు అంటారు. అయితే మరి నువ్వేం కోరుకున్నావు? టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. లవ్లీ. మీ ఊరు నాకు బాగా నచ్చింది. హలో, రే రండ్రా. ఏమిటి అక్కడే నుంచున్నారు? నువ్వు గొప్పడు అయిపోయావుగా. నేను మీ పాత శంకరాన్నేరా. సుధా, వీళ్ళే నా మొదటి ఫ్యాన్స్. ఇవి నా మా వదినా. రే అన్నయ్య మంచోదిన్నే తీసుకొచ్చాడురా. సుధా, బయలుదేరదాం. ఏ జన్మలో చేసిన పాపం శంకరం. గౌరిని నిన్ను విడదీసినందుకు నా గౌరి నన్ను శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచే మంచం ఎక్కాను. మావయ్య, మీరు మెడ్రాస్ రాకూడదా? పోయే ప్రాణం ఎక్కడున్నా పోతుందిరా. అదేదో నా గౌరి పుట్టి పెరిగిన ఈ ఇంట్లోనే పోని. అమ్మా, గౌరి పోయినప్పటి నుంచి శంకరం ప్రతి కార్తీక పౌర్ణమికి ఈ ఊరొస్తున్నాడు. వచ్చినప్పుడల్లా తాగి పాటలు పాడుకుంటూ తిరిగేవాడు. కానీ ఈ మాట వాడిలో ఎంతో మార్పు కనిపిస్తోంది. అందుకు కారణం నువ్వేననుకుంటాను. నీకు రుణపడి ఉన్నావమ్మా. వెళ్ళొస్తా మావయ్య. వెళ్ళొస్తామండి. అమ్మా, ఇలా రా అమ్మా. ఇంటికొచ్చిన ఆడపిల్లని ఒట్టి చేతులతో పంపకూడదు. నా బిడ్డ పెళ్లికి పెడదాం అనుకున్న పట్టు చీరమ్మా, నీ పెళ్లికి కట్టుకో. వచ్చి ఆశీర్వదించి అక్షంతలేసే అవకాశం నాకుంటుందో ఉండదో. అందుకే ముందే ఇస్తున్నాను, తీసుకో. తీసుకో తల్లి. కళ్యాణ ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. వెళ్ళొస్తానండి. వీడొకడు పేపర్ తెరవడానికి గంట సేపు లోపల లోపల చదువుకోక పైకి చదువు, అందరం వింటాం. కృష్ణ పెట్టారవా? 4 కాపీలు తీసుకొస్తే తలవాడు చదువుకునే వాళ్ళం కాదు. చదువు. అక్కడ ఏమిట్రా అంతమంది గుమిగూడారు? ఏం లేదు, సుధ గురించి పేపర్లో గ్యాసిప్ రాశారు. ప్రముఖ గాయకుడు గౌరీ శంకర్ ఇప్పుడు రికార్డింగ్లకు రావడం లేదు. ఒక అందమైన కాలేజీ విద్యార్థినితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నాడు. ఆ విద్యార్థిని వల్లో పడి నిర్మాతల్ని దర్శకుల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నట్టు వార్త. లోగుట్టు పెరుమాళ్ళకే తెలియాలి. ఒక ఆడపిల్ల మగాడు చనుగా ఉంటే సంబంధం అంటకట్టేస్తారా? మీరు స్టూడెంట్స్ అయినా? నేను అంటగట్టాను, పేపర్లో వేశాను, చదివాను. అవునరా, వీడికెందుకురా ఇంత కోపం వస్తుంది? వాళ్ళ సుధన గురించి ఇష్టం వచ్చినట్టు రాశారుగా, అందుకే కడుపు మంట. నిప్పులేందో పొగ ఎలా వస్తుందిరా? మంచుకు కూడా పొగొస్తుందిరా. ఇడియట్స్. ఎందుకురా ఊరికే ఫీల్ అయిపోతావు? బామర్ది, వీడితో మనకెందుకు, రండ్రా పోదాం. మిస్టర్ సురేష్, రూపాయి పారేసి పేపర్లు కొని ఇటువంటి గాసిప్ కాలమ్స్ చదవటం ఓ రకమైన పర్వర్షన్, స్టూపిడిటీ. నేను తలుచుకుంటే ఈ రాతలు రాసేవాణ్ణి, ఆ పత్రికని కలిపి కొనేస్తాను. బట్ ఇగ్నోరింగ్ ఈస్ ద బెస్ట్ వే టు ఇన్సల్ట్.
బట్ సుధా, పత్రిక చదివిన వాళ్ళు కొందరైనా ఇది నిజం నమ్ముతారుగా? మీరు నమ్ముతున్నారా? చచ్చా, నాకదే ముఖ్యం. ఎందుకంటే యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్. నా గురించి శ్రమ తీసుకున్నందుకు థ్యాంక్స్. నాగస్వరము దినది రారస్వామి, నిన్ను నమ్ముకున్న భక్తులపై కోపమేమి? ఆదిశివుడి తలపైని నాగరమా, ఆదిశివుడి తలపైని నాగరమా. నేనే ఈశ్వరుణ్ణి, నేనే సృష్టికర్తని. ఈ లోకానికి ఎట్టా వచ్చానో తెలుసా? కట్ 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 కట్. ఏమయ్యా సుబ్బారావు, ఎట్టా వచ్చాను కాదయ్యా, ఎందుకు వచ్చాను అని చెప్పు. సారీ సారీ సారీ. ఏంటి ఊరికే మరాఠీ అంటున్నారు? 7:30కి పవన్ తప్పకుండా ఓ చోటికి తీసుకొస్తానని చెప్పాను. ఇప్పుడు టైం ఎంత అయింది? తొందరగా నా పవన్ నాకు ఇస్తారా లేదా? ఒకే ఒక షాటు కూర్చోండి. మీరు చెప్పినట్టుగా పరమేశ్వరుడు చెప్పాలి కదా. ఒకే ఒక షాటు కూర్చోండి. ఆది శివుడి తలపైని నాగరమా, ఆది శివుడి తలపైని నాగరమా. నేనే సృష్టికర్తను, నేనే ఈశ్వరుడు. ఈ లోకానికి ఎట్టా వచ్చానో తెలుసా? కట్ 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 కట్. ఏమయ్యా సుబ్బారావు, ఎట్టా వచ్చాను కాదయ్యా, ఎందుకు వచ్చాను అని చెప్పు. ఆ శిరసు పైన కొలువైన ధైర్యమా, ఆ శిరసు పైన కొలువైన ధైర్యమా. 23 యాక్షన్. నేనే ఈశ్వరుణ్ణి. కట్ 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 కట్. ఏమయ్యా సుబ్బారావు, కాదయ్యా కాదయ్యా. తొందరగా నా పాము ఇచ్చేయండి. ఒకే ఒక షాట్. ఒకే ఒక సాటు అని నన్ను ఇంతకీ నుంచి ఏడిపెడుతున్నారా? నన్ను బాగా చంపేస్తాడయ్యా. ఆ పరమేశ్వరుడు నా పాము నాకు ఇచ్చేయమన్నా. ఏమండి, ఒకే ఒక షాట్ క్లోజ్ అప్. నేనే ఈశ్వరుని. నా మొర విని ఇప్పుడైనా రారాగా, కరువు నిల్పగనైనా రారాదా. ఆడు స్వామి ఆటాడు స్వామి, 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 ఆడు స్వాడు ఆడు 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 ఆడు. ఈ లెటర్స్ లో తప్పులే లేదా? ముందు ఈ లెటర్స్ తీసుకెళ్ళి అమ్మాయికి, ఆ పిల్ల చదివితే నీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. హాయ్ సురేష్. హలో సుధా, ఏంటి ఇలా వచ్చావు? ఇంట్లో బోర్ కొడుతుంది, కాఫీ తాగి వెళదామని. ఎవరికోసం చూస్తున్నావా? కమాన్ కూర్చున్నా. ఎక్స్క్యూజ్ మై ప్లీజ్. ఇంతవరకు బానే ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సుధా, యూ లుక్ వెరీ హ్యాపీ టుడే. ఎస్ సురేష్, ఇంతవరకు ఎవరితోనూ చెప్పుకోవాలా, ఇప్పుడు నీతో చెప్తున్నాను. చెప్పు. సురేష్, ఐఎమ్ ఇన్ లవ్. నాకు తెలియకుండానే ప్రేమిస్తున్నాను. అది మొదట్లో ఇన్ఫాక్చుయేషన్ అనుకున్నాను, బట్ టు బి ఫ్రాంక్ విత్ యూ, ఐ కాంట్ డినై దట్. నువ్వెంత ఓపెన్ గా చెప్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. నువ్వు ఇలా అభినందిస్తావని ముందు నీతో చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తొందరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. రియల్లీ? మా ఒప్పుకున్నాడా? ఐ మీన్ నీ ప్రేమ. నా అభిప్రాయాన్ని మా డాడీ ఎప్పుడూ కాదనరు. యు ఆర్ రియల్లీ లక్కీ గర్ల్. సో యూ శంకర్. నా అంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడంటే శంకర్ కూడా అదృష్టవంతుడేగా. శంకర్? యు మీన్? ఎస్, గౌరీ శంకర్. ఏంటి సురేష్, ఇప్పటి వరకు నీ ప్రేమిస్తున్నానని సంతోషించావుగా, నీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఎందుకలా అయిపోయారు?
గౌరీశంకర్ గారంటే మీకు ఇష్టం లేదా? నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు సంతోషం, కానీ చేసుకునే మనిషి. వాట్ డూ యు మీన్? బాగా ఆలోచించు. ఆ శంకర్ పచ్చ తాగుబోతు, పగలు రాత్రి తాగి ప్రోగ్రామ్స్ ఇదేమిట్రా కథాటం తిరిగింది. ఒక ఆడపిల్ల కొడితే దాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి, ఏడవకూడదు. చూడు సురేష్, నువ్వు ఇలా కంటతడి పెడితే అనుకున్నదేమీ సాధించలేవు. దేనికైనా ధైర్యం కావాలి. కమాన్, ఏమిటో చెప్పు. నథింగ్. కంగ్రాచులేషన్స్. అబ్బా, నా మాట కొంచెం విండాది. ఇంతవరకు నీ మాటే కదమ్మా వింటూ వచ్చాను. అమ్మ నీ చిన్నప్పుడే చచ్చిపోతే అమ్మా నాన్న అన్నీ నేనే నేను పెంచుకున్నాను. నువ్వు అడిగినవన్నీ ఇస్తూ వచ్చాను. అదే నా పొరపాటని ఇప్పుడే నాకు అర్థమైందమ్మా. నా చేతగాని తన వల్లే నలుగురు నానా మాట్లాడుతుంటే వినాల్సి వచ్చింది. అంత పెద్ద మాటలు ఎందుకు డాడీ? నేను శంకర్ గారిని ప్రేమించాను, ఆయన్నే పెళ్లి చేసుకోవాలని ఆరాటపడుతున్నాను. నీ పరువు పోయింది తప్పని ఏం చేశాను? నీ కడుపులో పుట్టిన దాన్ని నువ్వు కూడా నన్ను నమ్మలేవా? నువ్వే తప్పు చేయవని నమ్మకం నాకెప్పుడూ ఉంది. అందుకే మిగిలిన వాళ్ళు నీ మీద అభాండాలు వేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ విషయంలో నీ ఇష్టం కాదంటాను మాత్రం అనుకోకు. ఆ శంకర్ని రేపు మన గెస్ట్ హౌస్కి రమ్మను, మాట్లాడతాను. అరే ఏంటి రాకేష్, నీకు తెలీదా? గౌరీ శంకర్ని పెళ్లి చేసుకుంటుందిరా.